ఇటు జీలుగుమెల్లి మండలం దాట్లవారిగూడెంలో గత వారం రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే కేంద్రం ప్రభుత్వం ద్వారా నావీ ఆయుధ కర్మాగారం అనేది నిర్మిస్తున్నామని చెప్పారో దాన్ని మాకొద్దు అంటూ కూడా నిరసన కార్యక్రమాలు అయితే గత వారం రోజుల నుంచి కూడా గిరిజనులు అయితే చేపడుతున్నారు. నిన్న బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోకైతే పాలాభిషేకం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం వంకావారిగూడెం దగ్గర పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, అలాగే బొరగం శ్రీనివాసు, అలాగే ఎంపీ పుట్ట మహేష్ దిష్టి బొమ్మలను అయితే దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. నావీ ఆయుధ కర్మాగారం మాకొద్దు, మా భూములు మాకు కావాలి అంటూ, అలాగే 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజనుల ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉన్నాయో ఆర్టికల్స్ వాటిని కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా వారందరూ బ్యానర్లు ప్లకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ట్రైబ్స్ అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పాలాభిషేకం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు వంకవారిగూడెం రెవెన్యూ పంచాయతీలో ఉన్నటువంటి మన ఆదివాసులు ఏమైనా పర్వాలేదు, కానీ పాలచర్ల కావచ్చు, అటు తాటాకులగూడెం పంచాయతీ కావచ్చు, జీలిమెల్లి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాన్ ట్రైబ్స్ సులక ఆనందంతో నిన్న చూసినటువంటి ఆ పాలాభిషేకంలో ఉన్నటువంటి ఆనందాన్ని మేము ఖండిస్తున్నామండి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు అమలు చేసి మాకు మంచి అభివృద్ధి చేస్తారనుకుంటే ఏదో ఆయుధ కర్మాగారం అని తీసుకొస్తున్నారు. ఈ ఆయుధ కర్మాగారం వల్ల ఎవరికి ఉపయోగం సార్ చెప్పండి? ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఈ వంకవారిగూడెం పంచాయతీలోకి వచ్చి గ్రామ సభ పెట్టి ఎటువంటి గ్రామ సభ తీర్మానాలు కానీ పిస్స కమిటీ కానీ తీసుకోకుండా అంతా అయిపోయింది, సర్వే అయిపోయింది, అంతా అయిపోయింది, మేము ఇవ్వడానికి సిద్ధమని చెప్తున్నారు. వీళ్ళు స్వలాభం కోసమే చేస్తున్నారని అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కూడా పిచ్చలు కాదు. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆదివాసులకి న్యాయం చేయలేకపోయారు. ఈరోజు మాకు న్యాయం చేస్తారని ఎటువంటి హామీలు ఇస్తున్నారు? ఉద్యోగం ఇస్తారంట, ఉపాధి ఇస్తారంట. ఎవరికి ఇస్తారు సార్? పోలవరం ప్రాజెక్టు వాళ్ళకే ఇవ్వలేకపోయారు, మాకు ఇస్తారని నమ్మకం ఏముంది సార్? ఇటువంటి దౌర్భాగ్యమైన ఆదివాసుల మీద దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఇది ఇంతటితో మాకు అవకాశం ఇచ్చినటువంటి పెడతామని చెప్పేసి మొన్నటి నుంచి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వీళ్ళందరూ పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. అయినా కూడా మేము ఈ 4 గ్రామాలు జనాలు కలిసి అందరం కలిసి మేము కూడా వాళ్ళతో పాటు మేము పోరాటం చేస్తున్నాం. అప్పుడేమో ఎమ్మెల్యే ఏమన్నారు, తెల్లం బాలరాజు ఉన్నప్పుడేమో నేను కూడా మీతో పాటు ఉండి నేను పోరాటం చేస్తాను, నేను కూడా మీతో పాటు వస్తానన్న బాలరాజు ఈ రోజు ఏమంటున్నాడు, అబ్బబ్బే నేను అక్కడే వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిన దాన్ని మళ్ళీ ఎక్క తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడున్న గ్రామస్తులు పిచ్చోళ్ళనే కదండి వీళ్ళు ఇలా చేస్తున్నారు. అదే వీళ్ళు తిరగబడితే ఏమవుతారు సిరి బాలరాజు? అందుకని దాని మీద మేమందరం కలిసి వ్యతిరేకిస్తున్నాము. నిన్న పాలాభిషేకాలంట, ఆ పాలాభిషేకాలు ఎవరి గురించి చేస్తున్నారు? ఇక్కడ గ్రామం పోతుందని అక్కడ వాళ్ళేమో పాలాభిషేకాలు చేసుకుంటా గంతులు వేసుకుంటా ఉంటే ఇక్కడున్న ప్రజలందరూ మాడి మెస్ అయిపోయినా పర్లేదు, కాకపోతే వాళ్ళు మాత్రం పాలాభిషేకాలు చేసుకుంటారు. అందుకని దీన్ని బట్టి మేము వ్యతిరేకిస్తున్నాము. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పోలీసులు ఇక్కడికి వచ్చి అందరిని కూడా ఇవన్నీ రోడ్లు కాసేస్తున్నారు. ఎందుకు కాస్తున్నారు? మేమేమన్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేసామా? లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దోపిడీ చేసామా? ఏమన్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము ఎవరినైనా మోసుకొచ్చామా? మా మీద దోపిడీ కేసులు, ఈ కేసులు, ఆ కేసులు అని పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు ఈ